నమస్తే సార్, నా పేరు శివరావు అండి. ఎస్ఎస్ ప్రాపర్టీస్ ఒంగోలు. సార్, మనం ఇప్పుడు ఉన్నది ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి నిర్మల్ నగర్, విచ్ ఈజ్ హైయెస్ట్ ప్రీమియర్ ఏరియా ఇన్ ఒంగోలు. పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న ఈ కన్స్ట్రక్షన్స్లో ఉన్నామండి. సెకండ్ ఫ్లోర్లో మీరు కన్స్ట్రక్షన్ చూడొచ్చు. ఆల్రెడీ ఫుల్లీ ఫినిష్డ్ అండి. మెయిన్లో వచ్చేసి ప్లెయిన్గా, అంటే మనం ఫ్యూచర్లో ఏదైనా మనం స్ట్రక్చర్ వేయించుకోవడానికి వీలుగా ప్లెయిన్ డోర్ ఇచ్చారండి. ఇది విత్ టేక్తో ఇచ్చారండి, చూడొచ్చు. మీరు ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మీరు ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చండి. అలాగే వచ్చేసి ఈ ప్లాట్ మొత్తం 1450 SFTతో ఉంటుందండి. ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, రెడీ టు ఆక్యుపై అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది హాలు విత్ డబుల్ బెడ్రూమ్ అండి, విత్ కిచెన్ అండ్ ఓపెన్ టాప్. అంటే మంచి మంచి లాబరేటరీగా ఈ ఫర్నిచర్ కానీ లేదా కబోర్డ్స్ కానీ మీరు చూడొచ్చండి. అలానే ఇది డబుల్ బెడ్రూమ్ అండి. డబుల్ బెడ్రూమ్ ప్లస్ కిచెన్ కూడా సపరేట్ చేయబడిందండి. అలానే మీకు మంచిగా వెంటిలేషన్ చూడండి, ఎంత బాగా వెంటిలేషన్ ఉందో చూడండి. డైనింగ్ ఏరియా, అలాగే టెంపుల్ అండి. ఇది మనకి దేవుడు రూమ్ అంటారు కదా, దేవుడు రూమ్ అండి. ఇది మీరు చూడొచ్చండి, ఈ దేవుడు రూము. ఇది వచ్చేసి సపరేట్గా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కిచెన్తో టచ్అప్ లేకుండా సపరేట్ చేయబడిందండి. కిచెన్తో టచ్ లేకుండా సపరేట్ చేయబడిందండి. ఇక్కడికి వచ్చేసి మనం పూజా సామాన్లు పెట్టుకోవడానికి ఈ షెల్ఫ్లని సపరేట్గా అరేంజ్ చేయబడ్డాయండి. ఈ కూర్చొని ఇక్కడ దీని మీద కూర్చొని ఇలా పూజా సామాన్లు పెట్టుకొని మనం పూజ చేయడానికి అది చాలా బాగా మందిరంలాగా, చిన్న గుడిలాగా ఉంటుందండి. అలానే ఇక కిచెన్ అండి. కిచెన్లోకి వచ్చేసి చాలా మూలలు మంచి వుడ్ వర్క్తో, కాస్ట్లీ వుడ్ వర్క్తో విత్ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్తోనూ స్టీల్ షింక్తోనూ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలానే కబోర్డ్స్ మీరు చూడొచ్చండి, ఫ్రేమ్స్ కానీ ఏవైనా ఆ నీట్నెస్ చూడొచ్చు. ఆ వర్క్ మీకు అక్కడ అర్థమైపోతుందండి. చూడండి, ఇవాళ వచ్చేసి మన ఇండివిజువల్ హౌస్ కన్నా కూడాను ఓనర్స్ ఓన్ ఇంట్రెస్ట్తో ఈ ప్లాట్ చేయించుకున్నారు సార్. ఈ ప్లాట్ మీరు చూసారంటే వుడ్ వర్క్ కూడాను న్యూ వుడ్ వర్క్తో చేశారండి. చాలా ప్లేవుడ్ విత్ డెక్లామ్ అండి, దీంతో చేయించారు. చూడండి, అంత ప్లెయిన్ గాను, ఎక్కడా కూడాను ఓవర్ లుక్ లేదండి. మీరు చూడొచ్చు, చాలా బాగా సింపుల్గా ఉంది. ఇది బాల్కనీ. ఈ బాల్కనీ చాలా ఓపెన్ టాయిలెట్, ఓపెన్ వాష్ ఏరియా అండి. అంటే ఇక్కడ వాషింగ్ మిషన్ అలా మనం యూజ్ చేయొచ్చండి. వాషింగ్ మిషన్ ఏరియా ప్లస్ వెనుక వచ్చి సన్ రైజ్ వచ్చేసి ఈ స్టీల్ మెష్ పెట్టారు, సెక్యూరిటీ పర్పస్. ఇంకెక్కడా క్లోజ్ చేయలేదండి. ఓపెన్ ఎయిర్, ఓపెన్గా లైటింగ్ అంతా చాలా బాగా ఫ్రీగా మూవ్ అవ్వచ్చండి. చూడవచ్చు మీరు. అలానే డబుల్ బెడ్రూమ్ అండి. డబుల్ బెడ్రూమ్ కూడాను ఇక్కడ ఇది వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ ఒకటి ఇచ్చారండి. సింపుల్గా సీలింగ్ వర్క్, అలానే మంచి వుడ్తో డోర్స్ అవి ఫ్రేమ్ చేయబడ్డాయండి. ఇక్కడ కూడా మీకు స్మాల్ బాల్కనీ ఎలివేషన్ ఇచ్చాడండి. ఇది మీరు చూడొచ్చు, ఈ బాల్కనీ ఎలివేషన్ చూడొచ్చు. ఇక్కడ కూడా ఎలివేషన్ ఇచ్చారు ఈ బెడ్రూమ్కి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇకపోతే డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అని చెప్పాను కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మీరు డైరెక్ట్గా మూవబుల్ కాకుండా ఈ డబుల్ బెడ్రూమ్లో వచ్చేసి మీకు వాష్ ఏరియా అండి. చూడండి, నీట్గా రెడీ టు కన్స్ట్రక్షన్, ఇది రెడీ టు ఆక్యుపై అండి. 14 SFT కాబట్టి మంచి షేప్తోనూ మంచి మెజర్మెంట్స్తోనూ ప్లాట్ అరేంజ్ చేసుకోవచ్చండి. ఇది జస్ట్ మీరు బ్యాక్ లోన్కి వెళ్ళి డైరెక్ట్గా మూవ్ అవ్వచ్చండి. ఇందులో ఎటువంటి పెండింగ్ వర్క్ లేదు. ఓవరాల్గా మొత్తం కంప్లీటెడ్ అండి. మీరు చూడవచ్చు, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఫిక్స్ చేసేసారు. ఇంకెక్కడికి మనం సపరేట్గా మళ్ళీ మనం విడిగా కొనుక్కొచ్చుకొని ఇక్కడ అరేంజ్ చేసుకునే పరిస్థితి ఏమీ అవసరం లేదండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చారు. అలానే ఇవ్వండి, మీరు ఇప్పుడు చూడొచ్చు, కబోర్డ్స్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు. కబోర్డ్స్ కూడాను చాలా బాగుంటుంది. కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయండి.
మంచి వుడ్తో ఇచ్చారు, మీరు చూడొచ్చండి. చాలా స్పేసెస్గా ఇచ్చారు, అన్నీ పెట్టుకోవచ్చు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సార్ ఇవి కిచెన్ వేర్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ అరేంజ్మెంట్స్ అండి. చాలా ఫ్రీగా, అంటే మనకి ఎయిర్ మూవబుల్గా కబోర్డ్స్ మొత్తం మూసేసినట్టు కాకుండా ఓపెన్గా ఎయిర్ మూవబుల్గా జాలీస్ పెట్టి ఇచ్చారండి. ఈ కబోర్డ్స్ మనకి విల్లాస్లోనూ వాటిలో మాత్రమే ఇట్లా వస్తాయండి. వీళ్ళు చెప్పాను కదా, ప్లాట్ ఓనర్స్ ఓన్ ఇంట్రెస్ట్తో చేయించుకున్న ప్లాట్ అండి ఇది. చాలా క్వాలిటీగా వచ్చింది మెటీరియల్, మీరు గమనించవచ్చు సార్. మొత్తం వచ్చింది. ఇక్కడ